అందరు ఎలాగొన్నారు బాగుండరా? నేను మళ్ళీ వచ్చేసిన ఇలా పాలకూర రోడ్డు చేసేద్దాము. వచ్చిందండి వయ్యారి. పాలకూర రోడ్డు కేటెడ్ కావాలి చూసేద్దాము. ముందుగా అయితే గిన్నె తీసుకొని చాపత్తి పిండి వేసుకుందాము. అందులో ఒక ఉప్పు వేసి బాగా కలిపేద్దాము. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పాలకూర బాగా తరిగేసుకొని సన్న ముక్కల్లాగా దీంట్లో వేసేద్దాము. పిండిలు అన్నీ వేసి బాగా వేసినాం కదేటి బాగా కలిపేద్దాము. మరి లేట్ ఏం లేదు, బాగా కలిపేద్దాము. అన్నీ వేసాం కదేటి కలిపేద్దాము. వీడియోని లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. మరి ముందుకు వెళ్ళిపోదాము. మరెందుకు లేటు? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ముందు నీళ్ళు గట్టేసేకండి, ముందు కలిపినాక తాత వేయండి. లేదంటే పిండి చేతిలోకి వెళ్ళి జారిపోగలదు. బాగా కలిపిస్తున్నారు కదేటి ఇప్పుడు నీళ్ళు వేసేయండి. మరి అలాగ ముద్దలాగా అయినంత వరకు కలుపుతూ వండండి. మరి ఏడు శాతము అలా ముద్ద అవ్వాలి, మరి ముద్దలాగా అయిపోవాలి కదేటి. చేతులు బాగా పీక్కుపోతున్నాయి, మరి పక్కనెట్టేద్దాము. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. చపాతీ పేట కర్ర తీసుకొని పిండి పెట్టి బాగా ఒత్తేద్దాము. బాగా ఇలాగ ఒత్తేయాలి. బాగా చూడండి, మరి ఇలాగ బాగా ఒత్తాలి. బాగా ఒత్తినాక ఇలాగ పేనం మీద వేసి బాగా కాలబెట్టాలి. ఇలాగ బాగా చూడండి, మరి ఇలాగ కాలబెట్టుకుంటే మరి బాగుంటుంది. కట్టెల పొయ్యి లేదు మరి కాల్చుదామంటే, కట్టెల పొయ్యి మీద అయితే బాగా వస్తుంది. బాగా వచ్చింది కదా ఏటే, కోడి కూర వేసుకుంటే బాగుంటుంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.